సో, మనము మాయ అనే టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం గాబట్టి, ఈరోజు మనం ఏంటి అంటే, మాయ అని అనుకున్నప్పుడు అన్నిటికంటే ముఖ్యంగా వచ్చేది మనం ఎందులో మాయలో పడతాము, ఎప్పుడు మాయలో పడతాము అంటే, ఏదైనా చూసినప్పుడు. కళ్ళు మనని మోసం చేస్తాయి అని ఎప్పుడూ మనం అనుకుంటాం. అందరూ చెప్తూ ఉంటారు, కళ్ళనేవి చాలా ఇంపార్టెంట్. ఏది చూస్తామో అది చూసి మోసపోతాము అని. అది మోసమో కాదో అది తర్వాత తెలుస్తది. కానీ మన సహజ తత్వం ఏంటి? మానవ తత్వం ఏంటి? ఏదైనా చూడంగానే బావుంది అనంగానే, అబ్బా! ఇంత అందంగా ఉందా అని మాయలో పడతాం. దాన్ని ఎట్లా తయారు చేశారు? దాంట్లో ఏమేం కలిపారు? లేపోతే ఇంకేదైనా చేశారా అని చూడం. ఫస్ట్ చూడంగానే బాహ్య సౌందర్యాన్ని చూడంగానే మనకి నచ్చుతది. అది సహజం. లేదు మనం బాహ్య సౌందర్యం చూడకూడదు. మనసులో ఉన్న సౌందర్యాన్నే చూడాలి అని అనుకుంటే అది అవ్వదు. ఎందుకంటే హ్మ్, లోకంలో ఉన్నాక మనకన్నీ ఈ సెన్సెస్ అన్నీ ఉన్నాక అంటే అన్ని రకాల భావాలు, ఎమోషన్స్ అన్నీ ఉన్నాక ఒక చూడగానే దాన్ని ఆహ్, బావుంది అనుకోవడం అది సహజం. కానీ మనం ఎక్కడ కంట్రోల్ చేసుకోవాలి అంటే, ఒకవేళ మనం అనుకున్నది మనకి ద దొ దక్కితే ఓకే. మనం ఒకటి బావుందనుకున్నాం. అరే! ఇది మన దగ్గర బావుంది. మన దగ్గరుంటే ఇంకా బావుంటుంది అని అనుకున్నప్పుడు, అది సహజంగా మన దగ్గరికి వస్తే తప్పు లేదు. కానీ అది రాకపోతే ఏం జేయాలి? అలా అని కుమిలిపోకూడదు గూడా. అంతే గదా! ఆ మాయలో పడగూడదు అని. ఈ కథ సారాంశమే అది. సో, కథ చెప్పుకుందాం. కథ తర్వాత మాట్లాడుకుందాం. అయితే ఒక రాజుగారు ఉండేవారు. ఆయన వాళ్ళ భార్య. ఆ రాజుగారికి ఒక కుమారుడు. ఒకటే కుమారుడు. ఆహ్, రాజుగారు, రాణిగారు చాలా అందంగుంటారు. ఎందుకో తెలీదు ఆ కుమారుడు అంత అందంగా ఉండడు. ఓ మాదిరిగా ఉంటాడు. అంటే ఇప్పుడు అందమైన పేరెంట్స్ ఉన్నారు. ఇద్దరు తల్లిదండ్రులు చాలా అందంగా ఉన్నారు. పిల్లలు అంత మాదిరిగా అంటే అంత గొప్పగా లేనట్టుగా ఒక్కొక్కసారి చూస్తాం. ఒక్కోసారేమో తల్లిదండ్రులు నార్మల్‌గా ఉన్న పిల్లలు చాలా అందంగా ఉంటారు. ఇది ఫస్ట్ కేస్ అన్నమాట. తల్లిదండ్రులు ఇద్దరు చక్కగా ఉంటారు. రాజుకుండాల్సిన టీవీ అవన్నీ ఉన్నాయి ఇద్దరికి. రాజుకి, రాణికి ఇద్దరికీ ఉన్నాయి. కాకపోతే ఈ అబ్బాయికి అంత లేదు. కొంచెం చిన్నగా ఉంటాడు. అంటే మామూలుగా రాజు అంటే బాహుబలిలాగా మనం ఊహించుకుంటాం. చక్కగా ఇంత పొడవుగా, అంత బాడీ అంత చక్కగా ఉండి, మంచి అందము, హ్యాండ్సమ్‌గా ఉంటారని అనుకుంటాం. ఈ అబ్బాయి అట్లా ఉండడు. ఈ అబ్బాయి పేరు సోమదత్తుడు. సోమదత్తుడు చిన్నగా, కొంచెం మెల్లకన్ను, కొద్దిగా మెల్లకన్ను, మరీ ఎక్కువేం గాదు. మెల్లకన్ను, తర్వాత చామంచాయ రంగు, కొంచెం అంటే రాజుకుండాల్సిన ఏ లక్షణము లేదు. కానీ చాలా తెలివైనవాడు. చాలా తెలివైనవాడు. అలానే చాలా స్కిల్డ్ పర్సన్ అనమాట. అంటే చాలా రకాలుగా చాలా నేర్చుకున్నాడు. చదువొకటే కాదు. ఎలా బ్రతకాలి, లౌక్యంతో ఎలా ఉండాలి, ఎక్కడ ఏది చేస్తే మంచిది. అంటే రాజనగానే ప్రతిసారి యుద్ధంకి వెళ్ళకూడదు. కొన్ని చోట్ల తగ్గాలి. అవన్నీ గూడా బాగా నేర్చుకున్నాడు. చాలా మంచివాడు. అన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. కాకపోతే చూడ్డానికి అంత గొప్పగా ఉండడు. అయితే ఆహ్, అందరూ ఏమనుకుంటారు, రాజుగారికి ఇప్పుడు ఆ ఊర్లో వాళ్ళందరూ ఎట్లా ఎట్లా జూస్తారు రాజుని, రాణిని దేవుడు, దైవంగా భావిస్తారు. వాళ్ళు పుట్టే పిల్లల్ని గూడా హ్మ్, మా కాబోయే రాజు అని చెప్పి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. వీళ్ళ రాజ్యంలో ఈ సోమదత్తుడికి చాలా మంచి పేరుంది. మంచివాడు, మంచి మనసున్నవాడు అండ్ అలానే చాలా వీరుడు, ధీరుడు అన్నీ. ఇక మీకు కావాల్సినవన్నీ పెట్టుకోవచ్చు. అంత చక్కని లక్షణాలున్న అతను. కాపోతే అందంగుండడు. ఈడికేమో కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారనమాట. ఈళ్ళ ఫ్రెండ్స్ అందరిలో గూడా అందరికి పెళ్ళిళ్ళయిపోతాయి. వీడికి పెళ్లి గాకపోతే రాజుగారికి అనిపిస్తది గదా! అరే! వీడికి పెళ్లవ్వట్లేదని. అప్పుడు ఈ అబ్బాయిని అడుగుతాడనమాట. "పెళ్లి చేసుకోరా 25 ఏళ్ళొచ్చినియి. అంటే నన్నెవరు జేసుకుంటారు? నేనంత గొప్పగా ఉండను. నాకు తెలుసు గదా! నేనంత గొప్పగా ఉండనని. ఇప్పుడు ఎవరైనా చూసినప్పుడు బాహ్య సౌందర్యాన్ని జూస్తారు. అందులో తప్పు లేదు. తప్పు అనుకోవడం ఎందుకంటే ఇప్పుడు ఒక అమ్మాయిని జూడంగానే, అబ్బాయిని జూడంగానే ఫస్ట్ ఫేస్ చూసిన తర్వాత పెళ్లి జేసుకుంటారు. తత్వాలెలా ఉన్నాయి? వాళ్ళ భావనలెలా అవన్నీ తర్వాతొస్తాయి. అది తప్పు పట్టడానికి లేదు. అది సహజం. సో వద్దు అని చెప్పంగానే రాజుగారు బాధపడతాడు. అయ్యో! వీడింక పెళ్లి చేసుకోకుండా ఉండిపోతాడేమో! మనకి ఆహ్, వంశోద్ధారకుడు దొరకడేమో! ఇంక ఇలానే అయిపోద్దేమో! వీడి తర్వాత మన వంశం ఎండ్ అయిపోద్దేమో! ఇవి ఉంటాయి గదా! పెద్దోళ్ళకున్న కోరికలన్నీ వాళ్ళు బాధపడతారు. బాధపడంగానే ఏమైద్ది ఒకరోజు వీళ్ళు బాగా విసిగిస్తుంటే
ఇతనేం జేస్తాడు, మట్టితో ఒక బొమ్మను జేస్తాడు. ఇతనికి బాగా వచ్చు గదా! అన్నీ మట్టితో అన్ని స్కిల్డ్ పర్సన్ గదా! చాలా అన్నీ రకాల ఇవున్నాయన్నమాట. అప్పుడు మట్టితో ఒక బొమ్మ జేస్తాడు. బొమ్మ చేసినప్పుడు ఆ రోజు వాళ్ళ నాన్న ఏదో ప్రతిసారి మాటల్లో పెళ్లి జేసుకో, పెళ్లి జేసుకో అంటుంటే అంటాడు, "ఈ ఈ బొమ్మలాంటి అమ్మాయి నాకెవరైనా దొరికితే నేను పెళ్లి జేసుకుంటా. ఈ బొమ్మని నేను ప్రేమించాను." ఇలాగే ఉంటది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి మీకు దొరికితే మీరు తీసుకురండి నేను చేసుకుంటా అంటాడు. వాళ్ళ నాన్నేమనుకుంటాడు నిజంగానే వీడు ఇలాంటి అమ్మాయిని ఎవరైనా చూసాడేమో ఎక్కడైనా, ప్రేమించుంటాడు. ఈ అమ్మాయి ఎలాంటిదైనా పర్లేదు. మామూలు ఈ మహారాణి కూతురే అక్కర్లే. యువరాణి అవ్వక్కర్లేదు. మామూలుగా ఉన్నా, ఎలా ఉన్నా వీడికి పెళ్లి చేయడమే నాకు ముఖ్యం అని చెప్పి ఆ బొమ్మని పెయింటింగ్ ఏయించి ఊర్లు చుట్టూ పంపిస్తాడు. అందరికిచ్చి పంపిస్తాడు. హ్మ్. ఎతకమని. ఆవిడేంటి ఒక ఒక రాజ్యానికి యువరాణి ఫస్ట్ ఆళ్ళు 7 మంది అమ్మాయిలు. వాళ్ళ నాన్న అబ్బాయి కోసం వంశధారకుడి కోసం ట్రై చేసి విసిగిపోయాడు. అతనికి 7 మంది కుమార్తెలు. ఫస్ట్ అమ్మాయి పేరు ఈ అమ్మాయి పేరు ప్రభావతి. అయితే ప్రభావతి చాలా చక్కగా ఉంటది. రాజు కావాల్సిన భార్య ఎలా ఉండాలో అలా ఉంటది. అంటే రాణిలాగా ఉంటది. ఆ టీవీ, ఆ రాజసం, ఆ అందం, నాజూకుతనం అన్నీ కలిసి ఉన్నాయన్నమాట. చాలా అందంగా ఉంటది. అయితే పంపించిన అతను ఇంటికి తిరిగొస్తాడు. తిరిగొచ్చి సోమదత్తుడు వాళ్ళ నాన్నకి చెప్తాడు. "ఇదిగో నేను ఇలా కనిపించింది ఈ అమ్మాయి. ఆమె పలానా హ్మ్, యువరాణి, రాజ్యానికి యువరాణి" అనంగానే వీళ్ళింకా ఆశపడతారు. అప్పుడు సోమదత్తుడు మరి వయసులో ఉన్నాడు కదా పిల్లోడు. నేను బొమ్మ గీసిన అమ్మాయిలాగానే ఒక అమ్మాయి దొరికింది అనంగానే సరదా పడతాడు. కాకపోతే తనకెక్కడో బాధగుంది. ఈ అమ్మాయి నన్ను చేసుకోదు. నన్ను పెళ్లి చేసుకోదు. ఎందుకంటే ఇలా ఉంటే ఆహ్, మంచిదిగా అంటే ఇష్టపడరు గదా! ఎవరైనా ఇలా చూడగానే. అందులో ఆ అమ్మాయి అంత అందంగా ఉన్నప్పుడు నన్నెందుకు జేసుకుంటది? నాకు ఎన్ని మంచి గుణాలున్నాయని అవన్నీ తర్వాత. ముందు చూడంగానే బాగలేదు గదా నేను. ఎందుకు జేసుకుంటది అని అంటాడు. అనంగానే వాళ్ళ నాన్న అంటాడు, "నీకెందుకు అవన్నీ నేను ఒప్పిస్తాను" అని చెప్పి మనము ఆ రోజుల్లో పెళ్ళిళ్ళు ఎట్లా జరిగేవంటే ఈ ఖడ్గం ఉంటది గదా! మన యుద్ధం జేసేయడానికెళ్ళే ఖడ్గం. దానికి బాస్కం బెట్టి పంపిస్తారన్నమాట. పంపించగానే ఆ రాజు వాళ్ళు ఒప్పుకుంటే పెళ్లి జరుగుతది. చూసుకోవడం ఉండదు. అట్లా రాజులు అంటే ఈ రాజ్యానికి, ఆ రాజ్యానికి సంబంధించిన వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారు. యువరాణి, యువరాజు పెళ్లి చేసుకొని మళ్ళీ రాజు, రాణి అవుతారు. అట్లా జరిగేవి. వీళ్ళేం జేస్తారు, ఇతని ఖడ్గానికి బాసికం గట్టి పంపిస్తారు. ఆళ్ళేమో ఆ ప్రభావతి వాళ్ళ నాన్నదేమో చిన్న రాజ్యం. పెద్ద రాజ్యమేం కాదు. వీళ్ళదేమో సామ్రాజ్యం పెద్దది. సోమదత్తుడు వాళ్ళది. అయితే చక్రవర్తి అవుతాడు సోమదత్తుడు. మామూలు రాజు కాదు. సోమదత్తుడు చక్రవర్తి అవుతాడు రానున్న కాలంలో. ఇంకా అలాంటి సంబంధం వచ్చిందంటే ఏమనుకుంటారు? అందులో వినున్నారు అందరూ. ఈ సోమదత్తుడు చాలా కేపబుల్, చాలా మంచి తెలివైన వాడు ఇది అది వినున్నారు. కానీ అతని అందం గురించి ఎవరు మాట్లాడలేదు. ఎందుకంటే ఎవరు అంత పట్టించుకోలేదు వాళ్ళు. కాబోయే రాజు, చక్రవర్తి అనుకున్నారు గానీ ఎవరు ఇలా ఉంటాడు, ఇలా కొంచెం మెలకన్నుంది అవన్నీ పట్టించుకోరు. ఎందుకంటే చూస్తూ ఉండంగా కొంతమందికి అలవాటయిపోద్ది. వాళ్ళు పెద్ద తేడాగా అనిపించరు. బయట వాళ్ళకి కొత్తగా అనిపిస్తది. కానీ వాళ్ళకి అలవాటయిపోయింది. అయితే పెళ్లయిపోయింది సోమదత్తుడు. అప్పుడు వాళ్ళ నాన్న ఏం చేశాడు, ఈ అబ్బాయిని పొద్దున్న యువరాణిని కలవనివ్వకుండా రాత్రి పూట వాళ్ళు మాట్లాడుకోవడానికి రాత్రి పూట అప్పుడు లైట్లు లేవు గదా! చీకట్లో వాళ్ళ రూమంతా చీకటిగా పెట్టి అలాగా అంటే డైరెక్ట్‌గా చూపిచ్చేవాడు గాదు. ఆ యువరాణిని ఆహ్, ఆహ్, పద్మావతిని మళ్ళీనేమో సోమదత్తుడిని డైరెక్ట్‌గా పొద్దున్న ఎప్పుడు చూసుకోలేదు వాళ్ళు. పెళ్లి గూడా రాత్రిలోనే అయింది. అన్నీ రాత్రిలోనే అయింది. ముసుగులోనే అయింది. అన్నీ ఇగ కనిపించకుండా వాళ్ళ నాన్న బాగా మేనేజ్ జేశాడు. కానీ అమ్మాయికుంటది గదా కోరిక. ఎట్లా ఏంటి అని. ఇప్పుడు అబద్ధంగా జేసింది ఎప్పుడో ఒకప్పుడు దొరికిపోద్ది. కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత దొరికిపోయింది. ఆ అమ్మాయికి తెలిసిపోయింది. ఈ సోమదత్తుడు అంత అందంగా ఉండడు. కొంచెం కురూపిలాగా ఉంటాడు. కొంచెం ఏదో నేననుకున్నట్టు లేడు. యువరాజులాగా లేడు. ఆ ఖడ్గానికి తగ్గట్టు ఊహించుకుంది గదా! ఖడ్గం వచ్చినప్పుడు చక్రవర్తి అంటే ఎలా ఉంటాడో అలా లేడు. ఇకేముంటది ఆమెకి? నన్ను మోసం జేశాడు అని చెప్పి పుట్టింటికొచ్చేసింది. పుట్టింటికొచ్చేయంగానే ఇతను మరి ఆ అమ్మాయి ప్రేమలో ఉన్నాడు గదా! ఎంతో ఇష్టం భార్య అంటే. ఎంత పెద్ద రాజైనా మాయలో పడాల్సిందే. ఆ అమ్మాయి ప్రేమలో ఉన్నాడు. ఇంకేం జేస్తాడు? వాళ్ళ నాన్నకి చెప్తాడు. "ఎళ్లి నేను తీసుకొస్తాను అమ్మాయిని పుట్టింటి నుంచి" అంటాడు. ఆ అమ్మాయేమో "ససేమిరా నేను రాను గాక రాను" అని చెప్పిద్ది. నేనసలు హ్మ్.
అతన్ని మోసం చేశాడు నన్ను. ఒకటే మాట మోసం చేశాడని. అందరూ చెప్పడానికి ట్రై చేస్తారు. పెళ్ళైన తర్వాత ఏముంది అతను చక్రవర్తి, నువ్వు ఇది జెయి, అది జెయి, ఇది జెయి అది అన్నీ చెప్తారు. చెప్పంగానే ఏమైద్ది, ఈమె ఇంటికొచ్చేసిందన్న విషయం తెలిసిపోయింది. ఇతనెళ్తాడు. ఈయన ఎన్ని గిఫ్ట్‌లు పంపించినా, ఏం చేసినా, మాట్లాడడానికి ట్రై చేసినా, నేను మాట్లాడను గాక మాట్లాడననేది నా రూ ఆహ్, రాజు అదే ఆమె రూమ్‌లోకి రాగానే "నువ్వు రావద్దు. అసలు నిన్ను నేను చూడను. నేను ఇది చేయను, అది చేయను" అని చెప్పి అసలు, అసలు ఎంకరేజ్ చేసేదే కాదనమాట. అసలు ఏమి మాట వినడానికి కూడా రెడీగా లేదు. అంత కోపం మీదుంది. అయితే ఇక ఒక 3, 4 నెలలయిపోయిన తర్వాత పక్క దేశంలో అంతా స్ప్రెడ్ అవుతది కదా! న్యూస్ అంతా స్ప్రెడ్ అవుతది కదా! అది ఒక నోరు నుంచి ఒక నోరుకెళ్ళేటప్పటికి ఏమైంది, ఈమె భర్తను వదిలేసొచ్చింది అన్న పుకారు ఎళ్ళిపోయింది. ఆమె రెడీగా ఉంది ఇంకో పెళ్లి చేసుకోవడానికి. ఆయన మోసం చేశాడంట. ఈమె భర్తని వదిలేసి వచ్చింది అన్నట్టు పుకారు ఎక్కడి నుంచో వెళ్ళింది. ఈమె చాలా అందంగా ఉంటది కదా! ఈ అమ్మాయిని చేసుకోవడానికి ఒక 6 మంది ఆహ్, యువరాజులు రెడీగా ఉన్నారు. వాళ్ళందరూ ఉత్తరాన్ని రాసి పంపించారు వీళ్ళకి. మీ అమ్మాయి వచ్చేసిందంట కదా! మేము పెళ్లి చేసుకుంటాము అని. ఎవరో ఆరుగురు వేరు వేరు వాళ్ళు. అందరూ ఒక ఇంటికి సంబంధించిన వాళ్ళు. అందరూ వేరు వేరు వాళ్ళు. అనంగానే ఈ రాజంటాడు, "లేదు లేదు ఎవరు ప్రభావతి వాళ్ళ నాన్న అంటాడు, "లేదు ఇంకా పెళ్లిలోనే ఉంది. మీకు తప్పు ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే." "తప్పు ఇన్ఫర్మేషనే ఇప్పుడు మీ అమ్మాయి భర్తతో లేదు లేదు గదా! మాకిచ్చి పెళ్లి చేయండి" అని అందరూ ఫోర్స్ చేయడం మొదలెట్టారు. ఆ రోజుల్లో ఏంటంటే ఏదన్నా మాటకి ఎదురు చెప్తే రాజులకి వాళ్ళకి అహం అడ్డొచ్చేది. యుద్ధానికొచ్చేవారు. ఈ ఆరుగురు ఏం చేశారు యుద్ధానికి రావడానికి రెడీ అయ్యారు. అయితే ఆరుగురు గూడా కలిసిపోయారనమాట. కలిసిపోయి అన్నారు ఎవరో ఒకళ్ళకి వస్తది గదా! ఆ అమ్మాయి. అంత అందంగా అంటే వాళ్ళకది ఆ కోరిక అట్లుండేది. ఆ కాలంది కాబట్టి మనం తప్పు పట్టడానికి లేదు. కథని కథలాగే చూడాలి. సో, వాళ్ళందరూ యుద్ధానికి రావడానికి మొదలెడితే ఆరుగురు వస్తున్నారంటే ఈ ఒక్క చిన్న రాజ్యం ప్రభావతి వాళ్ళ నాన్నది చిన్న రాజ్యం. ఆయన ఏం ఫైట్ జేస్తాడు ఆరుగురు రాజులతోటి వాళ్ళ సైన్యాన్నేసుకొనొస్తే. ఇక అట్లా కాదని ఇతను ఎవరైతే భర్త ఉన్నాడో ఇది సోమదత్తుడు, నా భార్య మీద అట్లా ఎట్లా వస్తారని చెప్పి అతను ఫైటింగ్‌కెళ్తాడు. ఫైటింగ్‌కెళ్ళి సా మరి చక్రవర్తికి గదా! కావాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి సోమదత్తుడిలో. ఇక అప్పుడు ఈ అమ్మాయికి ఇంట్రెస్ట్ కొంచెం మారుతుంటది. ఎందుకు పక్కన వాళ్ళందరూ చెప్తుంటారనమాట. అమ్మో! సోమదత్తుడు ఆరుగురిని గెలిచాడు ఇది అని. అప్పుడు ఏం జేస్తాడు మొత్తానికి ఆ ఆరుగురిని అడుగుతాడు. అసలు మీరెందుకు యుద్ధం మీదకొచ్చారంటే, మాకు తెలీదు నువ్వు ఇంకా ఇంత ఇష్టపడుతున్నావని. మాకేదో పుకారొచ్చింది అనంగానే, వాళ్ళ గురించి తెలుసుకొని ఆ ఆరుగురికి ఈ ప్రభావతికి ఉన్న ఆరుగురు చెల్లెల్నిచ్చి పెళ్లి జేస్తాడు. ఎవరు? సోమదత్తుడు. మాట్లాడి మంచి రాజ్యాలు, వాళ్ళు మంచి ఉద్దేశంతో వచ్చారు. వాళ్ళకి తెలీదు. తెలియక చేశారు ఏదో తప్పు అన్నట్టు ఆరుగురికిచ్చి పెళ్లి చేశారు. ఆ పెళ్లిలో ఫస్ట్ టైము ఈ అమ్మాయి పద్మావతి ఆహ్, సోమదత్తుడిని ఇష్టంతో మళ్ళీ ఇంకోసారి పెళ్లి చేసుకుంది. ఎప్పుడో ఒకసారి భాస్కర్‌తో పెళ్లయిపోయింది. అన్నీ అయిపోయినియి. అంత క్లియర్‌గా ఏమీ అవ్వలేదు కదా సరిగ్గా. ఇష్టంతో మళ్ళీ పెళ్లి చేసుకుంది. అయితే ఈ కథలో మనం నేర్చుకోవాల్సిందేంటి? మాయ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి, మాయ అనేది ఇందాక అనుకున్నట్టు ఫస్ట్‌లో చెప్పుకున్నట్టు, చూడంగానే మనకి కొన్ని నచ్చుతాయి. కొన్ని నచ్చవు. కొన్ని చూస్తుండంగా నచ్చుతాయి. ఇప్పుడు మన అమ్మ గాని, నాన్న గాని, మన చుట్టాలు గాని, లేకపోతే మన మన ఇంట్లో చెల్లెళ్ళు, అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు వాళ్ళు బయట వాళ్ళకి నచ్చకపోవచ్చు. కానీ మనం వాళ్ళని రోజు చూస్తాం కాబట్టి చూస్తూ ఉండంగా మనకి నచ్చింది, నచ్చలేదు అని తెలీదు. మన పిల్లలైనా సరే, ఎవరైనా సరే, మన పిల్లలు మనకు అందంగా ఉంటారు. బయట వాళ్ళకి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. మనము వాళ్ళ మీద మన ఒపీనియన్‌ని రుద్దడానికి ట్రై చేయకూడదు. మా పిల్లోడికే ఇదేంటి, అదేంటి అని. ఆ పక్క వాళ్ళ ఒపీనియన్ కూడా తెలుసుకోవడానికి ట్రై చేయాలి. ఓకే. ఇది మాయ అనుకోవచ్చు. ఇప్పుడు దీన్ని 2 విధాలుగా మనం ఆలోచించొచ్చు. మాయ అంటే అరే! వీళ్ళని బాధ పెడుతున్నాము, వీళ్ళని ఇబ్బంది పెడుతున్నాము అని ఆలోచించకుండా నాకు కావాలి అంతే. నేను పొందాలి అని ఆలోచించడం ఆ మాయలో ఉండడం ఒకటి. ఇంకోటేంటి ఆ మాయలో ఉన్నప్పుడు తప్పు చేయకపోవడం. అది ఇంకా ఇంపార్టెంట్. వీళ్ళేం చేశారిక్కడ తప్పు చేశారు. వాళ్ళ నాన్న తప్పు చేశాడు. ఆ అమ్మాయిని చూపించలేదు రాజకుమారుడిని భయంతో. ఎందుకంటే సోమదత్తుడిని చూస్తే ఆ పద్మావతి ఎక్కడైతే వదిలి వెళ్ళిపోతదో అని భయంతో చూపించలేదు. అది తప్పు. ఫస్ట్ తప్పు. కానీ ఇతను ఈ అబ్బాయి ఏం చేశాడు, ఈ అబ్బాయి గూడా వాళ్ళ నాన్న చెప్పినట్టే ఏదో ఈ అబ్బాయైనా చెప్పొచ్చు కదా! లేదు నాన్న నువ్వు చేసేది తప్పు అని. బయటికి రాలేదు. మాయ. అటు సైడ్ ఒక మాయ, ఇటు సైడ్ ఒక మాయ. ఆ అమ్మాయికేంటి ఈయన చాలా అందంగా ఉండాలని ఒక మాయలో ఉంది, భ్రమలో ఉంది. ఇతనేమో నాకు అందమైన పెళ్ళాం దొరికిందని ఇంకో భ్రమలో ఉన్నాడు. మొత్తానికి అట్లా ఇద్దరు మాయలో ఉన్నప్పుడు
క్లాష్ ఒస్తది. తప్పకుండా ఆ గొడవనేది అవుతది. ఎందుకంటే ఒకటి కావాలి, వాళ్ళకొకటి కావాలి తప్పకుండా అవుతది. కాకపోతే మనం ఎన్నుకునే మార్గం అనేది అది తప్పు కాకుండా ఉండాలి. అది మనం చేయాల్సిన ముఖ్యమైన పని. ఏదో మోసం చేసి పెళ్లి చేద్దాం. పెళ్ళయ్యాక అన్నీ సెట్ అవుతాయి అనుకుంటే, సెట్ కాకపోతే అప్పుడేం చేస్తాం? తాగుబోతునిచ్చేసి మా పిల్లోడు మంచోడు, ఉట్టి తాగుడొక్కటే అలవాటు, పెళ్లి చేసుకుంటే అన్నీ సెట్ అయిపోతాయని పెళ్లి చేస్తారు. తాగుడు మానకపోతే? సెట్ అవ్వకపోతే ఎవరి బాధ్యత? ఒక జీవితాన్ని పాడు చేసినట్టే గదా! ఏ మాయలో మనం ఉండగూడదు. ప్రతీది గూడా అది ఇటువైపు గూడా ఒస్తది. ఇప్పుడు అమ్మాయిలైనా అబ్బాయి బాలేదు, ఇది లేదు. కరెక్టే అబ్బాయి బాలేదు. నీకు నచ్చకపోతే నచ్చలేదని జెప్పాలి. అంతేగాని ఆహ్, హ్మ్, పెళ్లి జేసుకొని భర్తని మంచిగా చూసుకోకపోవడం గానీ, అసహించుకోవడం గానీ, ఇంట్లో ఆ భర్తకిచ్చిన తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వకపోవడం గానీ, మీ కొడుకుకి ఇదే చాలు అని చెప్పడం గానీ, అలాంటి మాటలు చాలా తప్పు. అది మనం తల్లిదండ్రులుగా మనం ఎంకరేజ్ చేయకూడదు గూడా. మన పిల్లలొచ్చి మనకు చెప్పారనుకోండి, మనం చెప్పాల్సింది ముందే. నువ్వు ఒక రిలేషన్‌షిప్‌లోకి వెళ్తున్నప్పుడు ఆ మాయను తొలగించుకో. నీకు నచ్చితేనే వెళ్ళు. లేకపోతే లేదు. ఇప్పుడు మాయను తొలగించుకో అంటే అది తొలగిపోదు. కొంచెం మినిమమ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ప్రతి అమ్మాయికి కోరికుంటది. మినిమమ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అందరికీ 'ప్రభాస్' లాంటి, 'మహేష్ బాబు' లాంటి అందగాడు రావాలంటే దొరకడు. కానీ వాళ్ళకి కావాల్సినట్టు ఏవో రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అవి నచ్చకపోతే ఫోర్స్ చేయకండి. అదొకటి మెయిన్. ఇక్కడ పెళ్లి చేసుకునే వాళ్ళు మోసం చేసి పెళ్లి చేసుకోవద్దు. ఒక అమ్మాయి నచ్చిందని అబద్ధాలు జెప్పి పెళ్లి చేసుకోవడం గాని అప్పుడు సెట్ అవ్వదది. ఎప్పటికి సెట్ అవ్వదు. అలానే తల్లిదండ్రులు అబద్ధాలు జెప్పి చేయించడం అంత మాయలో బ్రతక్కండి. ఏదైనా ఓపెన్‌గా నేనిలా ఉంటాను, ఇలా చేస్తాను అని మాట్లాడుకునేటట్టు ఉండాలి. అవి తగ్గించుకోవాలి. ఇదైతే అవుతదిలే. పెళ్లి చేస్తే ఇది అవుతదిలే. పిల్లలు పుడితే సెట్ అవుతాడులే. పిల్లలు పుట్టాక గూడా సెట్ అవ్వకపోతే ఆ పిల్లలతోటి భరించాలి, భర్తతో భరించాలి. అలాంటి తప్పులు అస్సలు చేయకండి. మాయ అనేది మనకి భౌతికంలో ప్రతి చోట ఉంటది. ఓకే. ఒక అబ్బాయికి గనక ఏదైనా అఫైర్ ఉంది అంటే బలవంతంగా పెళ్లి చేయకండి. ఆ మాయలో ఆ అబ్బాయి ఉన్నాడు. ఆ మాయ నుంచి బయటికి రావాలి. ఈ అమ్మాయి పద్మావతి ఎప్పుడు బయటికొచ్చింది? పద్మావతో, ప్రభావతో ఎప్పుడు బయటికొచ్చింది? ఎప్పుడైతే తనకు నిజం తెలిసిందో, ఎప్పుడైతే చుట్టుపక్క వాళ్ళందరూ వాళ్ళ భర్త గొప్పతనాన్ని జెప్పారో, అప్పుడు తనకి ఆ బాహ్య సౌందర్యం మీద పోయింది. మోజు బోయింది. ఆహా! నా భర్త ఇంత గొప్పవాడా! ఆహా! ఓహో! అని చెప్పుకుంది. అప్పటిదాకా తనకు తెలీదు గదా! తనని తప్పు పట్టడానికి గూడా లేదు. తనో మాయలో ఉంది. ఈయనో మాయలో ఉన్నాడు అంతే. సో, ఒక్కొక్కసారి మనము మాయ వల్ల ఇరుక్కుపోతే ఒక సంబంధంలో మనమేనా ఆ పక్కన వాళ్ళు ముందే బయట మాయలోంచి బయటకొచ్చేసారంటే గ్రేట్ మంచిదే. మనం గనక ఉన్నాము తెలిసిందనుకోండి తర్వాత అరే! ఇలా మాయలో పడిపోయి ఇలా తప్పు చేశాము, లేకపోతే ఇంకేదైనా చేశాము. దాంట్లోంచి బయటికి రావడానికి ప్రయత్నించండి. అండ్ ఇంకోటి పిల్లలకి గూడా ఊరికే రుద్దకండి. నువ్వు హ్మ్. అంటే నేను ఎలా చెప్తున్నానంటే పెళ్లి విషయంలో గాని, ఇంకేదైనా విషయంలో గాని, "నువ్వు మాయలో పడుతున్నావు. నువ్విది చెయ్యకు. ఇలా కాదు" అని చెప్పకండి. ఎందుకంటే మాయలో పడడం సహజం. అది చాలా సహజం. ఫస్ట్ అది మనం ఒప్పుకోవాలి. మాయ అనేది ప్రతి చోట ఉంటది. అందులో పడడం సహజం. కానీ దాన్ని దాటి మనం బయటికి రావాలి. ఒకవేళ దానివల్ల మనకు ప్రాబ్లమ్స్ వచ్చినా, దాన్ని దాటి బయటికొచ్చే పొజిషన్‌లో మనం ఉండాలి. అప్పుడు మనకెంత ఆత్మస్థైర్యం ఉండాలి అంటే, ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే మనము ఇంత మాయల్లో నుంచి బయటికొస్తాం మనం. అంత ఈజీ కాదది. అనుకున్నంత ఈజీ గాదు. ఇట్లా మాట్లాడుకున్నట్లా క్లాస్ చెప్పినంత ఈజీ కాదది. సో, మాయ అనేది ఎంత ముఖ్యమో, దాంట్లో నుంచి బయటికి రావడం గూడా అంతే ముఖ్యం. సో, ప్రతి చోట మనము ప్రతి నిమిషం, ప్రతి సిట్యుయేషన్‌లో, ప్రతి సినారియోలో మాయని దాటుకుంటూ బయటికి రావాలి. అండ్ అన్నిటికంటే పెద్దగా మోసపోయేదేంటంటే, ఈ రిలేషన్‌షిప్స్‌లో, పెళ్ళిళ్ళలో, బంధాలలో ఎప్పుడైతే ఇరుక్కుపోతామో మాయ వల్ల, అప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఒస్తాయి. సో, దాన్ని అధిగమించడానికి మనం ట్రై చేయాలి. సో, అది మాస్టర్స్ ఈరోజు కథ.